వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ టెట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటని తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 డేట్స్ ఎంతగానో వెయిట్ చేసిన తర్వాత మనకు టెట్ హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టెట్ హాల్ టికెట్ రిలీజ్ చేసిన తర్వాత మరో సమస్య ఏంటంటే సెంటర్ వచ్చేసి సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో సెంటర్స్ వేయడం వల్ల చాలామంది విద్యార్థులకు ప్రయాణం చాలా దూరం చేయవలసి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెట్ టెన్షన్, సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో సెంటర్లు, దూర ప్రాంతాల్లో కేటాయింపు, విద్యాశాఖ తీరుపై అభ్యర్థులు సీరియస్, 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలంటూ ఆగ్రహం. టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో. చాలామందికి ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు, పదోన్నతుల కోసం రాసే ఉపాధ్యాయులు అదే పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ సుమాంజలి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక స్టూడెంట్ కనుక చూసుకుంటే ఆమె టెట్ పేపర్ 1 పేపర్ 2కి అప్లై చేసుకుంది. అయితే తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండవది హైదరాబాద్ ఇచ్చారు ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్. బట్ హాల్ టికెట్ చూస్తే పేపర్ 1కి వచ్చేసి ఆదిలాబాద్లో పడింది, పేపర్ 2 వచ్చేసి సిద్దిపేటలో పడింది. మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఎగ్జామ్ ఎలా రాయాలనేది గవర్నమెంట్కే తెలియాలి. నెక్స్ట్ కరీంనగర్కి చెందిన అబ్బాయిది కూడా అంతే. ఎన్నో ఆప్షన్స్ ఇస్తే సెంటర్ వచ్చేసి హైదరాబాద్ మెడ్చల్లో పరీక్ష కేంద్రం ఇచ్చారు. బట్ అతను ఆప్షన్ ఇచ్చింది మాత్రం కరీంనగర్, నిజామాబాద్ ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలామంది విద్యార్థులకు ఎంచుకున్న ఆప్షన్ సెంటర్ అయితే రాలేదు. ఒకవేళ సెంటర్ వచ్చినా కూడా చాలా దూరం సెంటర్ అయితే పడడం జరిగింది. ఇది ఒక కొత్త సమస్య టెట్ అభ్యర్థులకు. మరి మ్యాక్సిమం టెట్ అభ్యర్థులు రాయకపోవచ్చేమో ఈ విధంగా ప్రాబ్లం ఉంటే. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.